సో సీ హియర్, దీనిలో అనేక రకమైన మందు మొక్కలు ఉంటాయి ఈ ఫ్యామిలీలో. పోయేసి తర్వాత అంటే గ్రామినేసి తర్వాత అతిపెద్ద ఫ్యామిలీ ఇది ఆస్ట్రేసి, సెకండ్ ఫ్యామిలీ అనమాట. దీనిలో ఒక మొక్క లాక్టికా సెటేవా, మీరు ఫారిన్ కంట్రీలో చూస్తూ ఉంటారు, బ్రెడ్ ఉంటాయి కదా, బ్రెడ్ మీద ఒకదాని మీద ఒకటి పెట్టుకుని దాని మధ్యలో ఈ ఆకులు పెట్టుకుని తింటూ ఉంటారు. అది ఇది, దీని పేరు కెవ్వు కూర అంటారు. దీన్ని ఏమంటారు? కెవ్వు కూర లేదా కావు కూర అని కూడా అంటారు. సో ఈ కావు కూర అనేది ఈ వెజిటబుల్ చాలా ఎక్కువ విటమిన్స్ కలిగి ఉంటుంది అనమాట. అందుకని డైరెక్ట్గా పచ్చిది సలాడ్స్లో పెట్టేసుకుని తినేస్తూ ఉంటారు. సో దీని పేరేంటి? లాక్టికా సెటేవా. ది లీవ్స్ యాజ్ వెజిటబుల్ ఇన్ సలాడ్స్. సో లీవ్స్ని సలాడ్స్లో వెజిటబుల్ కింద యూజ్ చేస్తారు. నెక్స్ట్ టైప్. సో దీన్ని హెలియాంథస్ ట్యూబరోసస్ అంటారు. హెలియాంథస్ ఎన్యువస్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు. పొద్దుతిరుగుడు పువ్వు తెలుసు కదా మీకు, హెలియాంథస్ ఎన్యువస్. ఇది హెలియాంథస్ ట్యూబరోసస్ స్పీసీస్ మారింది చూడండి. దీన్ని అడుగున పెద్ద దుంప ఉంటుంది, ఈ దుంప తీసి దీన్ని ఉడకబెట్టి తింటారన్నమాట. సో దుంప ఎడిబుల్ ఆప్షన్. సో ఇది హెలియాంథస్ ట్యూబరోసస్. సైడ్ లో హెలియాంథస్ ట్యూబరోసస్. ఈ ట్యూబర్స్ ఆర్ ఎడిబుల్. ట్యూబర్స్ ఆర్ ఎడిబుల్ అంటే దీనిలో దుంపలు తింటాం. నెక్స్ట్ ఇది చూడండి, సైనారా స్కోలినస్. ఇవి ఈ దుంపలు చూడండి వెరైటీగా ఉన్నాయి, సన్నగా పొడుగుగా వెరైటీగా ఉంటాయి. ఈ దుంపలు తీసి వీటిని కూడా ఉడకబెట్టుకుని తింటూ ఉంటారు అనమాట. ఎక్కువ ఫారిన్ కంట్రీలో, మనం ఎక్కువ అంత యూజ్ చేయం కానీ ఇది అక్కడెక్కడో తింటారు. చూడండి క్యాబేజీ ఫ్లవర్లా ఉంది. నెక్స్ట్ చికోరియం ఇండిబస్, మీకు బాగా ఫేమస్ ఈ మొక్క. చికోరియం ఇండిబస్ అంటే కాఫీ మొక్క. కాఫీలో చికోరి కలుపుకుంటారు. పూర్వకాలం మనము 2 ఫిల్టర్ కాఫీ అని తాగేవాళ్ళం, గుర్తుందా? పై భాగంలో మొత్తం పౌడర్ వేసేస్తాం, క్రిందికి వేడి లేగానే దిగుతుంది. ఆ చికోరి అని అంటారు కదా, చికోరి కలిపితేనే కాఫీ టేస్ట్ వస్తుంది కదా, అదనమాట చికోరియం ఇండిబస్. దీన్ని కాఫీ పౌడర్ అని అంటారు. ఈ కాఫీ పౌడర్ కలుపుకొని తాగితే కాఫీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ చికోరియం ఇండిబస్ అనే మొక్క నుంచి చికోరి అనే పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని మనం కాఫీ కింద యూజ్ చేస్తాం. నెక్స్ట్ హెలియాంథస్ ఎన్యువస్, మీకు బాగా తెలిసిన పొద్దుతిరుగుడు పువ్వు. చూడండి దీంట్లో చుట్టూ కిరణ పుష్పకాలు ఎక్కువ హైలైట్ అయ్యాయి. సో దీనిలో కిరణ పుష్పకాలు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న చక్ర పుష్పకాలు వంధ్యంగా ఉంటాయి. వంధ్యంగా అంటే అవి ఉపయోగపడవన్నమాట పరాగ సంపర్కంలో. అలా పరాగ సంపర్కంలో ఉపయోగపడకపోతే వాటిని ఏమనాలి? వంధ్యము అని అనాలి. సో ఇవి వంధ్యంగా ఉంటాయి. ఇది పొద్దుతిరుగుడు పువ్వు నుంచి ఆయిల్ తీస్తారు. ఈ ఆయిల్ మనం వంట నూనెగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్యాక్రాంథస్ టింక్టోరియస్. ఇదేంటిది? కార్తమస్ టింక్టోరియస్ అంటే దీన్ని కుసుమ ఆయిల్ అంటారు, మీరు వినే ఉంటారు. ఈ కుసుమ ఆయిల్ ఏంటంటే సుగంధ ద్రవ్యాల తయారీలో యూజ్ చేస్తారు. సోప్స్, ఆయిల్స్ ఇవన్నీ. చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్ని పొడి చేసి ఈ ఆయిల్ తయారు చేశారనమాట. దీన్ని కుసుమ పువ్వు అని అంటారు. ఏమంటారు? కుసుమ పువ్వు. దీన్ని కార్తమస్ టింక్టోరియస్ అని అంటారు. దీన్ని కుసుమ ఆయిల్ అని అంటారు. ఈ సీడ్స్ తీసుకుని ఈ కుకింగ్ ఆయిల్ కింద, సోప్స్ కింద, వార్నిష్లోనూ యూజ్ చేస్తారనమాట. రెడ్ వార్నిష్ కావాలనుకోండి, దానికి ఈ వార్నిష్ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టాజిటస్ పెటూలా అంటే మీకు బాగా తెలిసిన బంతిపువ్వు. బంతిపూల్లో రకరకాలు ఉంటాయి, బంగాళాబంతి, ఎర్రబంతి, అలాగే పాలబంతి, బంతి పువ్వు అని చాలా ఉంటాయి కదా. సో ఈ బంతి పువ్వులో కూడా చుట్టూ కిరణ పుష్పాలు చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి. సో ఇక్కడ కిరణ పుష్పకాలు, చక్ర పుష్పాలు రెండు కూడా యాక్టివ్గానే ఉంటాయి. సో దీనిలో ఏమవుతుందంటే టాజిటస్ పెటూలా నుంచి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది, దాని నుంచి ఒక స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ఇన్సెక్ట్స్కి పడదనమాట. అందుకని దాని నుంచి తీసిన ఫ్లవర్ నుంచి తీసిన ఆయిల్ని కీటక సంహారి కింద యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఇన్సెక్టిసైడ్ అంటారు. ఏమంటారు? ఇన్సెక్టిసైడ్. సో కీటక సంహారి కింద. అలాగే ఆ ఆయిల్ రాసుకుంటే యాంటీసెప్టిక్ కింద, ఏదైనా దెబ్బలు తగిలాయనుకోండి అవి మానడానికి యాంటీసెప్టిక్ కింద యూజ్ చేస్తారనమాట. సో ఎసెన్షియల్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీసెప్టిక్ అండ్ ఇన్సెక్టిసైడ్. నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్లో క్యాలెండిలా అఫిసినాలిస్ అని ఒక మొక్క ఉంది. ఇది హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్ మొక్క. దీని పేరేంటి? క్యాలెండిలా. ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బకి కట్టు కడితే వెంటనే తగ్గిపోతుంది. క్యాలెండిలా అనే మందు హోమియోపతిలో ఉంటుందన్నమాట. ఈ ఫ్లవర్ నుంచి తెస్తారు ఈ మందుని. ఇవి క్రీమ్స్ కింద కూడా బయట రిలీజ్ చేశారు. అవి రాసుకున్నారు అనుకో
అనుకోండి మీరు వెంటనే దెబ్బ తగిలిన చోట గాయం మారిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఈ క్యాలిండిలా అనేది యూస్ అవుతుంటుంది. నెక్స్ట్ ఎక్లిప్టా ప్రాస్టేటా మీకు బాగా తెలిసిన మొక్క. దీన్ని భృంగరాజ తైలం అంటారు. భృంగరాజ తైలం అనేది అమ్ముతూ ఉంటారు బయట. మీ కేశాలు నల్లగా మృదువుగా ఉండాలంటే రాసుకోండి భృంగరాజ తైలం అంటారు కదా. సో ఇవన్నమాట హెయిర్ ఆయిల్ అనమాట. ఇది దీని పేరేంటి? ఎక్లిప్టా ప్రాస్ట్రేటా, గుంట కలకరాకు. దీని పేరేంటి? గుంట కలకరాకు. ఈ గుంట కలకరాకు చూడండి, ఫ్లవర్ చిన్నగా వైట్ గా క్రిస్టేట్ లా ఉంటుంది. ఈ ఆయిల్ ఫ్లవర్స్ నుంచి తీస్తారనమాట. ఇది చాలా బాగుంటుంది. తలకి రాసుకుంటే నల్లగా అయిపోతుంది తల, జుట్టంతా తెల్లబడకుండా ఉంటుంది. అలాగే డెండ్రఫ్ కూడా పోతుంది, చుండ్రు కూడా. అందుకని దీన్ని యాంటీ డెండ్రఫ్ అని కూడా అంటారు. సో హెయిర్ ఆయిల్ యాంటీ డెండ్రఫ్ కింద యూజ్ అవుతుంది, అలాగే హెయిర్ బ్లాక్ కావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్నికా మౌంటైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్. ఇది కూడా మన కాళ్ళు బెణుకుతూ ఉంటాయి కదా, ఆ బెణుకులు అలాంటివి వాటికి ఆర్నికా అనే మందుని వేస్తే చాలా ఇమ్మీడియట్గా రిలాక్స్ అయిపోతుంది అనమాట. అది హోమియోపతిలో బెస్ట్. ఇది ఆర్నికా తైలం అని అమ్ముతారు బయట. ఈ ఆర్నికా తైలం అనమాట. ఇది ఈ సీసా, ఈ ఆర్నికా అనే ప్లాంట్ ఇది రేర్ ప్లాంట్. ఎక్కువగా హోమియోపతిలో యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆర్టిమిషియా సినా, ఇది బాగా చిన్నది హెర్బ్ అనమాట. ఇది హెర్బ్ అంటే భూమి మీద ఒక 5 సెంటీమీటర్స్ వరకు మాత్రమే పెరుగుతుంది అనమాట. అలాంటి చిన్నదాన్ని గుల్మము అని అంటారు. ఇవి కడుపులో నులి పురుగులు ఉంటాయి కదా, ఆ నులి పురుగులు చంపడానికి యూస్ చేస్తారు. ఇంటెస్టైనల్ వామ్స్ ఉంటాయి కదా, వాటిని చంపడానికి యూస్ చేస్తారు అనమాట. దాని యొక్క పర్పస్ ఆర్టిమిషియా. మాచిపత్రి అంటాం కదా మనం కనకాంబరాలు వాటిలో మధ్యలో వేసేసి మధ్యలో మాలు కడుతూ ఉంటారు కదా. ఆర్టిమిషియా వల్గారిస్, ధవనము, మాచిపత్రి అవి వెళ్ళలేదు మీరు? అవే వాటి యొక్క ఆ స్మెల్ కోసం, ఫ్రాగ్రెన్స్ కోసం కడుతూ ఉంటాం కదా, అవన్నమాట ఆర్టిమిషియా స్పీసీస్ అది. నెక్స్ట్ బెర్నోనియా యాంటీ హెల్మెంథెటికా, ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. కలుపు మొక్క. ఇది కలుపు మొక్క. దీనికి వైలెట్ ఫ్లవర్స్ ఉంటాయి చిన్నవి. బెర్నోనియా. దీనిలో యాంటీ హెల్మెంథెటికా అంటే ఏంటంటే మీరు ఇంటర్మీడియట్లో చదువుకున్నారు. ప్లాటీ హెల్మెంథిస్, నిమాటి హెల్మెంథిస్, టేప్ వామ్ అని చదువుకున్నారు కదా, బద్దె పురుగు. సో వాటి యొక్క డిసీజెస్ ఉంటాయి కదా బద్దె పురుగు వల్ల వచ్చేవి, వాటిని చంపడానికి ఇది రివర్స్లో పనిచేస్తుంది అనమాట. అందుకని యాంటీ హెల్మెంథెటికా అంటే హెల్మెంథిస్ వల్ల, హెల్మెంథియాసిస్ అంటాం కదా వాటిని, ఆ డిసీజ్ని క్యూర్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. అందుకని ఈ మొక్క పేరేంటి? వెర్నోనియా యాంటీ హెల్మెంథెటికా. స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నా, లెపర్సీ ఉన్నా, ఇంటెస్టైనల్ వామ్స్ ఉన్నవన్నీ తగ్గించడానికి యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇది ఆంబ్రోషియా ఆర్టిమిసిఫోలియా. ఇది ఏంటంటే చాలా చూడటానికి చాలా నార్మల్ మొక్కలా ఉంటుంది, కానీ వీటి పోలెన్ ఉంటుంది కదా, పరాగరేణువులు. ఈ పరాగరేణువులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అవి గనుక మీరు పీలిస్తే మీకు ఒక రకమైన ఫీవర్ వస్తుంది అనమాట. దాన్ని హే ఫీవర్ అంటారు. HEY హే ఫీవర్ అనేది కలుగచేస్తుంది. వెరీ డేంజరస్. అప్పుడప్పుడు దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తూ ఉంటుంది. సో దీని పేరేంటి? ఆంబ్రోషియా ఆర్టిమిసిఫోలియా. దిస్ పోలెన్ కాజెస్ ఎలర్జీ, హే ఫీవర్. ఎవరికైనా నోస్ దగ్గర సెన్సిటివ్గా ఉండి కొంతమందికి ఎలర్జీ మేడం నాకు అంటూ ఉంటారు కదా, అలర్జీ వల్ల వచ్చే దగ్గు, రొంప అవన్నీ కూడా దీనివల్లే అనమాట. ఇది ప్లాంట్ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా ఉంటే దాని దగ్గరికంటా వెళ్ళి ఊరికే వాసన చూడకూడదు. నెక్స్ట్ టారాక్సాకం ఆఫిసినాల్. దీని నుంచి టారాక్సాస్ అనే ఒక మెడిసిన్ వస్తుంది అనమాట. ఈ మెడిసిన్ టారాసియం అంటారు. ఇవి రూట్స్ నుంచి తీస్తారు. లాక్సేటివ్ అంటే ఈ మోషన్స్ కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తారు అనమాట. దాన్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేసేదాన్ని. ఇది కూడా హోమియోపతి మెడిసిన్. ఇది కూడా దీని పేరు టారాసియం. దీని పేరేంటి? టారాసియం. నెక్స్ట్ ఎఖినేసియా పర్ప్యూరియా. ఇది యాంటీసెప్టిక్, యాంటీ పాయిజనస్. అంటే ఏమైనా తేలు, ఒక రకమైన చిన్న చిన్న కీటకాలు కొడుతూ ఉంటాయి కదా, పాయిజన్ ఎక్కేసి విషపూరితమైపోయివా, నొప్పి 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 అని బాధపడుతూ ఉంటాం కదా, అట్లాంటి నొప్పుల దగ్గర ఈ పేస్ట్ రాసేయాలన్నమాట. రాసేస్తే వెంటనే మీకు నొప్పి లాగేస్తుంది. సో దాని పేరేంటి? ఎఖినేసియా పర్ప్యూరియా. పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటే పర్ప్యూరియా, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది మనకి బాగా తెలిసిన మొక్క ఏంటిది? పొద్దుతిరుగుడు. పొద్దుతిరుగుడు పువ్వులు, దీని నుంచి ఆయిల్ తీస్తాము.
ఇది మీకు ఆర్నమెంటల్ ప్లాంట్ కింద యూజ్ చేస్తారు, అలాగే యాజ్ వెల్ యాజ్ ఎసెన్షియల్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ కింద కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ట్రాన్సిస్టస్ పెటూలా, బంతి, ఇది కూడా మీకు బాగా తెలిసింది, బంతి చెట్టు. నెక్స్ట్ అంటే ఇవి మామూలుగా అందం కోసం పెంచుతూ ఉంటారు, అలాగే మీకు ఇందాక యాంటీసెప్టిక్ లక్షణాలు చెప్పాం కదా వాటి కోసం కూడా పెంచుతూ ఉంటుంది. ఇదిగో పాలబంతి. నెక్స్ట్ క్రైసాంతిమం. ఈ క్రైసాంతిమం ఏంటంటే ఇది దోమలు చంపడానికి దీని నుంచి ఒక మందు తయారు చేస్తారు, దాని పేరు పైరిత్రిన్. దాని పేరేంటి? పైరిత్రిన్. క్రైసాంతిమము నుంచి తీస్తారనమాట. చూడండి, దీనిలో ఓన్లీ రే ఫ్లోరెట్స్ ఉన్నాయి, ఓన్లీ కిరణ పుష్పకాలు ఉన్నాయి, చక్ర పుష్పకాలు లేవు. ఇప్పుడు ఒకే రకమైన పుష్పకాలు కలిగి ఉంటే దానిని సమపుష్పి, హోమోగేమస్ హెడ్ అంటారు. రెండు రకాల పుష్పకాలను కలిగి ఉంటే దాన్ని హెటిరోగామస్ హెడ్, భిన్న పుష్పి అంటారు. మీ కింద చూపించిన ట్రైడాక్స్ లో చక్ర పుష్పకాలు, కిరణ పుష్పకాలు ఉన్నాయి. సో అందుకని దాన్ని ఏమనాలి? భిన్న పుష్పి, హెటిరోగామస్ హెడ్. దీన్ని ఏమనాలి? సమపుష్పి, హోమోగామస్ హెడ్ అని అనాలి. సో దీనిలో రెండు రకాల పుష్పకాలను కలిగి ఉంటే భిన్న పుష్పి, ఒకే రకమైన పుష్పకాలను కలిగి ఉంటే సమపుష్పి. ఈ మొత్తం ఇన్ఫ్లోరసెన్స్ ఏమనాలి? శీర్షవత్ ఇన్ఫ్లోరసెన్స్, శీర్షవత్ పుష్ప విన్యాసం. దీన్ని ఇంగ్లీష్లో హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ అని అంటారు. హెడ్ అంటే ఏంటి? తల కదా. చూడగానే మొక్కకి పువ్వే కదా బాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక మనిషిని చూడగానే ఎవరు కనిపిస్తారు? ఫస్ట్ తలే కదా. సో అందుకని హెడ్ ఇన్ఫ్లోరసెన్స్, అదే తెలుగులో శీర్షవత్ పుష్ప విన్యాసం. నెక్స్ట్ సో క్రైసాంతిమం ఇండికం, చామంతి. నెక్స్ట్ కాస్మాస్, ఇది ఒక మొక్క. ఈ ఫ్లవర్ కూడా రేర్గా ఉంటుంది, కాస్మాస్ బైపిన్నెటస్. నెక్స్ట్ జినియా ఎలిగెన్స్, బంగాళాబంతి అని అంటారు. ఎక్కువగా ఎగ్జిబిషన్స్లో పడుతూ ఉంటారు రకరకాల బంతులు తీసుకొచ్చి, ఆ బంతుల్లో ఇది ఒక రకం. నెక్స్ట్ ఆర్టిమిషియా, ఇందాక చెప్పాను కదా ధవనం అని చెప్పానా, ఇదిగో ధవనం. ఇది ధవనం, ఆర్టిమిషియా పల్లెన్స్, ధవనం. నెక్స్ట్ క్యాలెండియా, ఇందాక మీరు ఆల్రెడీ చూసారు, ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అంతే. సెంచురీ అని వేరే మొక్క, ఫ్లవర్. నెక్స్ట్ శాలిడాగో, ఇది మాత్రం చూడలేదు, దీన్ని కుక్క పొగాకు అంటారు. దీన్ని ఏమంటారు? కుక్క పొగాకు. శాలిడాగో క్యానడెన్సిస్, క్యానడెన్సిస్. సో ఇది మామూలుగా ఆర్నమెంటల్గా పెంచుతూ ఉంటారు ఫ్లవర్. నెక్స్ట్ ఆర్టిమిషియా వల్గారిస్, మాచిపత్రిది, ధవనం. ఇది రెండు చూడండి ఒకే రకమే కదా. సో అందుకని డిఫరెన్స్ తెలియడం కోసం పక్క పక్కన పెట్టాం అనమాట. ఆర్టిమిషియా వల్గారిస్ అంటే మాచిపత్రి, ఆర్టిమిషియా పెల్లెన్స్ అంటే ధవనం. లీవ్స్ బంతి ఆకుల్లో ఉంటాయి. నెక్స్ట్ ఎక్లిప్టా ప్రాస్ట్రేట్, గుంటగలగరా. ఇదేమో ఎక్వినాక్స్, ఇదేంటి? ఎడారి మొక్క అన్నమాట. అంటే ఈ కుటుంబంలో అన్ని బహువార్షిక మొక్కలే కాకుండా అప్పుడప్పుడు ఎడారి మొక్కలు కూడా ఉంటాయి. ఆ ఎడారి మొక్కకి ఎగ్జాంపుల్ ఏంటి? ఎక్వినాక్స్. ముళ్ళు ఉన్నాయి చూసారా, ఇది ఎడారి లక్షణం అన్నమాట. నెక్స్ట్ పార్థీనియం హిస్టిరోకోరస్, దీన్ని ఏమంటారంటే వయ్యారి పామ అంటారు. ది వర్స్ట్ వీడ్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉండే కలుపు మొక్క అనమాట. ఈ కలుపు మొక్క ఎక్కడ పడితే అక్కడ ఎదుగుతూ ఉంటుంది. దీన్ని అందుకని ది వరస్ట్ వీడ్ ఆఫ్ ఏపీ అంటారు. ఎక్కడ పడితే అక్కడ ఊరికే వచ్చేస్తుంది అనమాట. ఇది జనరల్గా ట్రైడాక్స్, ఇవన్నీ కూడా కలుపు మొక్కలు అనమాట. నెక్స్ట్ వెర్నోనియా, ఇది కూడా మీరు చూసారు, దీన్ని సహదేవి అంటారు. దీన్ని ఏమంటారు? సహదేవి అంటారు. దీన్ని కూడా కలుపు మొక్క కిందే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫ్లవర్, ఒకసారి అనుకున్నా ఈ ఫ్లోరెట్స్ అంటే ఓన్లీ చక్ర పుష్పకాలు ఉన్నాయి. దీనిలో ఇందాక మీరు చూపించిన దాంట్లో కిరణ పుష్పకాలు ఉన్నాయి, దీనిలో ఓన్లీ చక్ర పుష్పకాలు ఉన్నాయి. అంటే ఓన్లీ చక్ర పుష్పకాలు ఉన్నదానికి ఎగ్జాంపుల్ వెర్నోనియా రాయాలి, ఓన్లీ కిరణ పుష్పకాలు ఉన్నదానికి క్రైసాంతిమం రాయాలి. నెక్స్ట్ వెర్నోనియా ఎలాంజిఫోలియా, కట్టెన్ ప్లాంట్ అంటారు. దీన్ని ఏమంటారు? కట్టెన్ ప్లాంట్. ఇది ఎక్కువగా హ్యాంగింగ్ పొజిషన్లో ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు అన్ని బహువార్షిక మొక్కలు చూపించాం, గుల్మాల్ని అట్లా చూపించాం. ఇది కొంచెం ఎగబ్రాకుతూ ఉంటుంది. ఇది ఎగబ్రాకే పొదకి ఎగ్జాంపుల్ వెర్నోనియా ఎలిజిఫోలియా అని రాయండి. నెక్స్ట్ జాంతియం స్ట్రుమేరియం, దీన్ని మరుల మాతంగి అంటారు. దీన్ని ఏమంటారు? మరుల మాతంగి అని అంటారు. ఇది కలుపు మొక్క కింద ఎక్కువగా పశుగ్రాసానికి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆవులు అయితే తింటూ ఉంటారు. యాజిరేటా కోనిజారే, వీటిని ఎవరు తినరు, ఎందుకంటే ఇవి ఒక రకమైన ఫ్రాగ్రెన్స్ని విడుదల చేస్తూ ఉంటాయి. ఆ స్మెల్కి భయపడిపోయి
ఈ మొక్కల్ని ఆవులు కానీ మేకలు కానీ తినవు అనమాట. ఇవన్నీ కలుపు మొక్కలు. అజిరాటం కోనిజాయిడిస్ దీని పేరు. ఇది కొన్నిటికి తెలుగు పేర్లు ఉండవు, ఓన్లీ ఇంగ్లీష్ నేమ్స్ ఓన్లీ. నెక్స్ట్ బైడెన్స్ పైలోజా, దీని పేరేంటి? బైడెన్స్ పైలోజా. అంటే మీరు ఈ ఫ్యామిలీకి సంబంధించిన మొక్కలు ఎక్కడ కనిపించినా గుర్తుపట్టడానికి ఇవన్నీ కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ బ్లూమియా బైఫోలియాటా. చూడండి చిన్ని చిన్ని బంతి పూలు లాగా కిరణాలలాగా ఉంటాయి. అవి చాలా చిన్నవి, చాలా హెల్ప్ అనమాట, నేల మీద పెరుగుతూ ఉంటాయి. ఇవి చాలా మంది చూపించి చామంతుల్లాగా ఉన్నాయి, బంతుల్లాగా ఉన్నాయి, ఏంటి మేడం అని చాలా సార్లు అడిగారు. దీని పేరు బ్లూమియా బైఫోలియాటా. దీని పేరేంటి? బ్లూమియా బైఫోలియాటా. సో అందుకే మీకు చూపిస్తున్నాను వాటి చిన్న మొక్కలు ఇవి. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ అబౌట్ ది ఆస్ట్రసీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.